గారు రాబోతారు. అదేవిధంగా ఇటు బండారు రామ్మోహన్ రావు కూడా రాబోతున్నారు. కప్ర ప్రసాద్ గారు, ఏంటి ఎన్నికలను చూస్తే ఏమనిపిస్తుంది? ఈ మున్సిపాలిటీలను చూస్తే, ఈ మున్సిపాలిటీ రిజల్ట్ని బట్టి చూస్తే? రాజేష్ గారు నమస్కారం. మీకు మీ 60 ప్రేక్షకులకు ఇక్కడ స్పష్టంగా మనకు ఒకటి అర్థమైతా ఉంది ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా కొంత సానుకూలంగా ఉంటాయనేది మనం మొదటి నుంచి అనుకున్నాం. అదే ఇక్కడ కూడా కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏం లేదు. అయితే ఇక్కడ మనం గతంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండేటువంటి ఎన్నికల్ని ట్రయాంగిల్ తీసుకురాగలిగింది. భారతీయ జనతా పార్టీ దీన్ని ట్రయాంగిల్ ఫైట్ చేయగలిగింది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ట్రయాంగిల్ లో భారతీయ జనతా పార్టీకి కూడా అంటే సానుకూల ఫలితాలు కనబడతా ఉన్నాయి. చాలా దగ్గర మున్సిపల్ కౌన్సిలర్ విజయం సాధిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా హోప్ ఉంది. ఒక 7 నుంచి 8 మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అట్నే కార్పొరేషన్ల విషయానికి వస్తే మహబూబ్ నగర్ అండ్ మన నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు కూడా బీజేపీ మొదటి స్థానంలో ఉంది. అత్యధిక సీట్లను గెలుచుకుంటుంది. వాటిని కూడా గెలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒక్కటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇప్పుడు ఆదరించింది కాంగ్రెస్ పార్టీ పనితీరును చూసో, ప్రభుత్వ పనితీరును చూసో కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున దౌర్జన్యానికి పాల్పడ్డది, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది, పోలీసుల్ని ఇష్టారీతిన ఉపయోగించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ మన కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు మంత్రి వేధింపులు తాళలేక. చాలా దగ్గర భారతీయ జనతా పార్టీని నామినేషన్ అయినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులను తీసుకుపోయి బెదిరించి విద్రాలు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఏమైనప్పటికీ ఇక్కడ ఒకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉన్నది. ఎప్పుడు ఏదో పోటీ లేదు అనుకున్నటువంటి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ పోటీనిచ్చింది. ఖమ్మం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలను గెలిచి అలా ఖాతా తెరిచింది. నల్లగొండల ఖాతా తెరిచింది. అట్లా ఈ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ విస్తరించి ఉనికిని చాటుకుంది. ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్న నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది రాజేష్. కానీ ఒకటి ప్రసాద్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు మీరు ఎక్కువ నాకు తెలిసి ఈ కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, బైండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. ప్రతిసారి అక్కడ మనం చూసే ఎన్నోసార్లు ఇష్యూస్ జరిగినప్పుడల్లా బీజేపీ లేదు, హిందూ ముస్లిం. అక్కడ అనూహంగా ఎంఐఎంకు దాదాపు 13 వచ్చాయండి. 8 వచ్చాయి ఎంఐఎంకు. మొత్తం 26 వార్డులు ఉండగా 8 ఎంఐఎంకు 5 స్వతంత్రులు వచ్చినట్టున్నారు. ఏంటి అక్కడ ఎంఐఎం రావడానికి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? అక్కడ బైంసాలో వాళ్ళు మైనారిటీల పాపులేషన్ ఎక్కువ. అక్కడ మొదటి నుంచి కూడా ఎంఐఎం కు చాలా పట్టున్నటువంటి ప్రాంతం అది ఎంఐఎం ఎప్పుడు ఆడ గెలుస్తూ వస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎంఐఎం ప్రాంతం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉంది. అంతే, ఒకరికొకరు సహకారం చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసికట్టుగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అదే అంటే మామూలు ఎన్ని రావచ్చు? లాస్ట్ టైం నేను ఇంతకుముందు అన్నట్లు లాస్ట్ టైం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక 2 వచ్చాయి అప్పుడు బీజేపీకి. ఈసారి ఎన్ని మీరు అనుకుంటారు? ఒక 10-12 రావచ్చు అనుకుంటున్నారా మున్సిపాలిటీ? ఇప్పుడు ఉన్న రిజల్ట్స్ ప్రకారం అయితే మాకు 8 నుంచి 10 మున్సిపల్ చైర్మన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా దగ్గర వైస్ చైర్మన్లు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. అయితే ఇక్కడ ఒకటే రాయేష్, నేను చెప్పేది ఏంటంటే రాజేష్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అన్నది ఈ గతంలో కొన్ని జిల్లాలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి పార్టీ అని ప్రచారం జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైంది. అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ ఎన్నిక కావడం జరుగుతూ ఉన్నది. పార్టీ విస్తృతి పెరిగింది. మీరు ఓట్ పర్సెంటేజ్ వైపున తీసుకుంటే కూడా పార్టీకి ఓట్ పర్సెంటేజ్ చాలా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు. ఇప్పుడే పర్సెంటేజ్ రాదు, కానీ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత ఆ ఓట్ పర్సెంటేజ్ కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటికే తెలంగాణలో స్థానం ఉన్నది అనే దాన్ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా 3వ పార్టీగా ఎమర్జ్ అయింది. త్రిముఖ పోటీ జరిగింది. ఈ త్రిముఖ పోటీలో సరే ఎట్లాగో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్లకు విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉంటుంది, అధికార ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ నియోజకవర్గాలకి అంటే పట్టణాలకి వెళ్ళి పనిచేశారు కాబట్టి వాళ్ళ కొంత సానుకూల ఫలితాలు ఉండొచ్చు. కాకపోతే ఇది మరీ కొట్టిపారేసేటువంటి పోటీ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ట్రయాంగిల్ ఫైట్ లో ఉన్నది. గణనీయమైనటువంటి ఓట్లు బీజేపీ సాధించింది అనడానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనంగా కనపడతా ఉన్నాయి. రాజేష్, రవలి గారు ఉన్నారా? రవలి గారు నమస్తే అండి. నమస్తే రవలి గారు. మొత్తానికి